బ్రేకింగ్ చూస్తున్న బీఆర్ఎస్ కు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీకి పంపించారు. అనుచరుల కోరిక మేరకు రాజీనామా చేస్తున్నట్లు అని చెప్పారు. ప్రాణం ఉన్నంత వరకు తనను నమ్మిన అనుచరులకు అండగా ఉంటానన్నారు. దేనికి లొంగే ప్రసక్తే లేదని చెప్పారు. తాను ఏ పార్టీలో చేరుతానన్నది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు మైనంపల్లి. మైనంపల్లి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 2 టికెట్లు ఆశించారు. అసెంబ్లీ టికెట్లు ఆశించిన నేపథ్యంలో మల్కాజ్గిరి సీటుతో పాటు తన కుమారుడికి మెదక్ అసెంబ్లీ సీటు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అయితే మల్కాజ్గిరి స్థానం ఒక్కటే మైనంపల్లికి కేటాయించారు సీఎం కేసీఆర్. తన కుమారుడు రోహిత్కు మెదక్ సీటు ఇవ్వలేదు. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న మైనంపల్లి ఇవాళ రాజీనామా చేశారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్ వెళ్లారు మైనంపల్లి. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్లో అగ్రనేతలు కలవనున్నట్లు తెలుస్తోంది. ఇక హస్తం పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ కు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీకి పంపించారు. ఆయన అనుచరుల కోరిక మేరకు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ప్రాణం ఉన్నంత వరకు తనను నమ్మిన అనుచరులకు అండగా ఉంటానన్నారు. దేనికి లొంగే ప్రసక్తి లేదని చెప్పారు. తాను ఏ పార్టీలో చేరుతానన్నది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. మైనంపల్లి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 2 టికెట్లను ఆశించారు. మల్కాజ్గిరి సీటుతో పాటు తన కుమారుడికి మెదక్ అసెంబ్లీ సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే మల్కాజ్గిరి స్థానం ఒక్కటే మైనంపల్లికి కేటాయించారు సీఎం కేసీఆర్. తన కుమారుడు రోహిత్కు మెదక్ సీటు ఇవ్వలేదు. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న మైనంపల్లి ఇవాళ రాజీనామా చేశారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన రాజస్థాన్ వెళ్లారు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు కలవనున్నారు. హస్తం పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. అందరికీ నమస్కారం. మల్కాజ్గిరి ప్రజల కోరిక మేరకు, అదేవిధంగా నా కార్యకర్తల కోరిక మేరకు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నా వెల్విషర్స్ కోరిక మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాను. తప్పకుండా విదిన్ నో టైం నేను ఏ పార్టీలో చేరబోతా ఉన్నానో తెలియజేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ఇంతవరకు మీ అందరి సహకారానికి నేను నా కంఠంలో ఊపిరిండే వరకు కూడా మర్చిపోనని చెప్పి మల్కాజ్గిరి ప్రజలకు, అదేవిధంగా రాష్ట్రంలో నలుమూలల నా వెల్విషర్స్ అందరికి కూడా అండగా ఉంటాను. ఎప్పుడు కూడా నా ప్రాణమున్నంత వరకు కూడా ప్రజల కోరిక మేరకే నేను ముందుకు నడుస్తాను. దేనికి కూడా లొంగే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. మల్కాజ్గిరి